హాయ్ గాయ్స్! ఇదైతే దివాళీ వ్లాగ్ అనమాట. సో, నేనైతే ఫుల్‌గా రెడీ అయిపోయి లైట్‌గా పోజులిచ్చేసాను. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టాను కదా! దియాస్ అని. అవన్నీ డెకరేట్ చేసేసాను బయట. అరౌండ్ 6 ఆర్ 7 అవుతుంది. పూజ స్టార్ట్ చేయాలి కదా! అవన్నీ బయట నుంచే దీపాలు వెలిగించేసి, నేనైతే లోపలికొచ్చేసి పూజ అయితే నేను స్టార్ట్ చేసేసాననమాట. కామన్‌గా లక్ష్మీదేవి పూజ అయితే చేస్తాం కదా! సో, చూడండి నేనైతే బయటికొచ్చేసి గుమ్మం దగ్గర దీపాలైతే వెలిగించేసాననమాట. ఈలోగా మా మమ్మీ ఏంచం లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసేసింది. సో, మేము ప్రసాదాలు నైవేద్యం అంతా పెట్టేసి లక్ష్మీదేవి అయితే పూజ అయితే చేసేసామనమాట. అరౌండ్ 7 కల్లా మాకైతే కంప్లీట్ అయిపోయింది పూజ. మా మమ్మీ చేశారు. ఈలోగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము క్రాకర్స్ కాల్చడానికి అయితే మనం కిందకి వెళ్తాం కదా! సో, ఆ క్రాకర్స్ అన్నీ నేను మా అమ్మ పూజ చేస్తుంటే ఆ క్రాకర్స్ అన్నీ నేను సర్దేశాననమాట కిందకి తీసుకెళ్ళడానికి. సో, అవన్నీ కిందకొచ్చేసాము. మేమైతే కామన్‌గా కింద నుంచే మొత్తము దియాస్‌తో మొత్తం వెలిగించేసామనమాట. మేమైతే కామన్‌గా ఏంటంటే కటిక్కరలు ఉంటాయి కదా! సో, అదైతే మేమైతే వెలిగిస్తామట. ప్రతి ఇయర్ కూడా మాకు ఆనవాయితీ అనమాట. ఈలోగా మా డాడీ క్రాకర్స్ కాల్చుకొని, మా మమ్మీ డాన్స్‌లు వేసుకొని మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. మా చార్వికి అయితే ఈవెన్ భయం కూడా వేయలేదబ్బా! అలాగా బాంబులు అలా పేలుస్తుంటే క్రాకర్స్ సౌండ్స్ వస్తుంటే, సో, అలానే చూస్తుంది. చూసారా అస్సల ఈవెన్ భయం కూడా లేదు. సో, అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భోజనానికైతే మేము పైకొచ్చేసాము. నేను లైట్‌గా రీల్స్ చేసేసుకొని ఫోటోస్ పెట్టాను. ఇంకా వీడియోస్ కోసం నా ఛానెల్